పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. యెమెన్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషప్రియ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె ఉరిశిక్ష రద్దయిందంటూ వార్తలు రాగా ప్రభుత్వ వర్గాలు వాటిని ఖండించాయి. అసలు నిమిషప్రియ కేసులో ఏం జరుగుతోంది? చర్చలు జరుగుతున్నాయా? విదేశాంగ శాఖ ఏం చెప్తోంది? కేరళ నర్సు నిమిషప్రియను కాపాడేందుకు అటు కేంద్ర విదేశాంగ శాఖ, ఇటు కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దౌత్య మార్గంలో కేంద్రం చర్యలు చేపడుతుండగా మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ద్వారా కుటుంబం చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో నిమిషప్రియ మరణ శిక్ష రద్దయిందంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిమిషప్రియ మరణ శిక్షను యెమెన్ సర్కార్ పూర్తిగా రద్దు చేసినట్లు అబూబకర్ ముస్లియార్ కార్యాలయం గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం అర్ధరాత్రి ఓ ప్రకటనను విడుదల చేసింది. కానీ ఆ వార్తలు నిజం కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై తమకు యెమెన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని తెలిపాయి. దీంతో ఉరిశిక్ష రద్దయిందని అనుకున్న నిమిషప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఈ కేసులో బ్లడ్ మనీ తీసుకునేలా మృతుని కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. కేఏ పాల్ సైతం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే దాదాపు 8.6 కోట్ల క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం సిద్ధంగా ఉంది. అటు విదేశాంగ శాఖ కూడా నిమిష కుటుంబానికి సాయం చేసేందుకు ఒక న్యాయవాదిని నియమించింది. హౌతీల పాలనలో ఉన్న యెమెన్తో మనకు దౌత్య సంబంధాలు లేవు. దీంతో ఈ కేసు డీలింగ్ క్లిష్టతరంగా మారింది. వ్యాపార భాగస్వామి అయిన యెమెన్ పౌరుడి హత్య కేసులో నిమిషప్రియకు జులై 16వ తేదీన మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. బ్లడ్ మనీపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం అప్పటికే చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది. కానీ మృతుని కుటుంబం మాత్రం తాము బ్లడ్ మనీకి ఎన్నటికీ అంగీకరించబోమని తేల్చి చెబుతోంది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.